20 కూరగాయల థాలీ. ఒక భర్త తన భార్యను 20 కూరగాయల థాలీ తయారు చేయమని అడిగితే ఏమవుతుంది? 20 కూరగాయల థాలీని తయారు చేయడం భార్య మనీషాకి సులభమవుతుందా? లేక రవికి చాలా కష్టపడాల్సి వస్తుందా? లేక రవికి ఈరోజు కూరగాయల థాలీ చాలా ఖరీదు అవుతుందా? తెలుసుకుందాం రండి. రవి మరియు అతని బాస్ పంకజ్ క్లయింట్లతో మీటింగ్ తర్వాత ఫీల్డ్లోకి వస్తారు. రవి బాస్ పంకజ్ ఇలా అంటాడు. రవి, భోజన సమయం అవుతోంది మరియు ఆఫీసుకు చేరుకోవడానికి ఇంకా 1 గంట పడుతుంది. ఏమంటారు? భోజనం ఇక్కడే బయట చేద్దామా? అయ్యో ఎందుకు కాదు సార్, మీ ఇష్టం. నాకు కూడా ఆకలిగా ఉంది. పదండి వెళ్దాం. సరే పద రవి, ఈరోజు మీకు బాహుబలి థాలీ తినిపిస్తాను. పంకజ్ మరియు రవి ఇద్దరూ ధాబా లోపలికి వెళ్తారు. అక్కడ 2 బాహుబలి థాలీలను ఆర్డర్ చేస్తారు. అందులో 2 రకాల చట్నీలు, ఊరగాయ, పాపడ్, సలాడ్, పప్పు, 2 రకాల పన్నీర్ కూరలు, కడి, సాగ్ మొదలైనవి కలిపి సుమారు 10 రకాల వెరైటీలు ఉన్నాయి. ఇంత రంగురంగుల థాలీని చూసి బాస్ముఖం ఒక్కసారిగా వికసిస్తుంది. ఈ కాకే దాద్ ధాబా పేరు బాహుబలి థాలీ చాలా ప్రసిద్ధి చెందింది. చూడు రవి, తినడం, తాగడం విషయంలో నేను చాలా బేషరతు రకమైన వ్యక్తిని. మంచి ఆహారం ఎక్కడ కనిపించినా నన్ను నేను నియంత్రించుకోలేను. మరియు ఈ బాహుబలి థాలీ చూసి నా ఆకలి మరింత పెరుగుతుంది. ఇంత వెరైటీ ఆహారాన్ని వీళ్ళు ఒకేసారి అందిస్తారు. వ్యక్తి తన ఆకలి కంటే రెట్టింపు తింటాడు. అయితే ఇది విషయం. బాస్ బలహీనత ఆహారం. నేను బాస్ యొక్క ఇలాంటి బలహీనతనే వాడుకోవాలి. ఇక బాస్ ఆఫీసులో ఉదయం సాయంత్రం రవి అంటూ తిరుగుతూ ఉంటారు. అలా రవి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు సార్. నేను కూడా మీలాగే ఫుడీని. మరియు నా మొత్తం కుటుంబం ఫుడీయే. మీరు ఈ 10 రకాల వెరైటీలకే ఇంత సంతోషంగా కనిపిస్తున్నారు. కాని ఇది మా కుటుంబంలో ఒక ఆచారం. మా ఇంటికి ఎవరైనా అతిథి వస్తే కనీసం 20 రకాల కూరగాయలు థాలీలో వడ్డిస్తాము. మేము రాజస్థానీ వాళ్లం. అతిథులకు సేవ చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయము. రవి, 20 రకాల కూరగాయలు ఎవరు వడ్డిస్తారు అతిథులకు? మీ ప్రత్యేక రాజస్థానీ ఆహార అతిథి మర్యాదలో మాకు కూడా భాగస్వామ్యం చేయించు రవి. అరే సార్, నా మనసులోని మాటను బయటకు చెప్పారు మీరు. మీరు ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నాను. కుటుంబంతో కలిసి మా ఇంటికి భోజనానికి రండి. దీనికంటే మంచి విషయం ఇంకేముంటుంది నాకు. మాట్లాడుతూ రవి మరియు పంకజ్ తమ భోజనం పూర్తి చేస్తారు. మరియు ఆఫీస్కు బయలుదేరుతారు. రవి నిజంగా బాస్ని చాలా ఆకట్టుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత, అరే మీనాక్షి ఎక్కడున్నా? నీ చేతితో చేసిన ప్రత్యేక టీ ఇవ్వవా ఏంటి? అలానే టీతో పాటు బజ్జీ పకోడీ కూడా తీసుకురా. ఏంటి రవి, టీతో పాటు పకోడీలు అడుగుతున్నావు? ఏదైనా ప్రత్యేక విషయముందా? ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ప్రతిరోజు ఆఫీస్ నుంచి డల్గా వస్తావు. ఈరోజు ఏమైంది? సరే, నేను టీ తీసుకొని వస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. సరే మీనాక్షి, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా. మీనాక్షి పకోడీలు చేయటానికి వెళ్ళిపోతుంది. అలానే రవి కూడా ఫ్రెష్ అవటానికి వెళ్తాడు. కాసేపటి తరువాత, ఇదిగోండి స్నాక్స్. సరే, ఇప్పుడు చెప్పండి, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు? ఏమైంది ఆఫీస్లో ఈరోజు అంత కొత్తగా? నువ్వు వింటే నువ్వు కూడా సంతోషపడతావ్. తెలుసా, ఈరోజు నేను బాస్తో కలిసి ఒక క్లయింట్తో సమావేశానికి వెళ్లాను. దారిలో మేము ఒకచోట బాహుబలి థాలీ తిన్నాము. అరే, నా బాస్ తినడం, తాగడమంటే ఇంత ఇష్టపడతాడని నాకు ఈరోజే తెలిసింది. థాలీలో 10 రకాల కూరగాయలు చూసి నా ఆకలి పెరుగుతుందని చెప్పాడు మా బాస్. నేను కూడా అవకాశం చూసి దెబ్బ కొట్టానులే. అవునా? ఏం చెప్పావేంటి? చెప్పాను, మా ఇంట్లో అతిథులకు 10 కాదు, నేరుగా 20 కూరగాయలు వడ్డిస్తాము అని. నేను ఇంత చెప్పగానే బాస్ బాగా ఆశ్చర్యపోయాడు. ఎప్పుడైనా భోజనానికి పిలవండి అని చెప్పాడు. నువ్వు గొప్ప పని చేసి వచ్చావని అనుకుంటున్నావా? కొంచెం బిద్దుపయోగించు. అతిథులకు 20 రకాల కూరగాయలు ఎవరు వడ్డిస్తారు? అన్ని కూరగాయలు ఎవరు తయారు చేస్తారు? 3 రకాల కూరగాయలు తయారు చేయడంతోనే నా పని అయిపోతుంది. అలాంటిది నువ్వు 20 కూరగాయలకు ఆహ్వానం ఇచ్చావు. అరే, నువ్వు కూడా చిన్న చిన్న విషయాలకు కోప్పడతావ్ మీనాక్షి. ఒక విషయం చెప్పు, నా మాట వినిరేపు వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తారా? అవన్నీ చెప్పే మాటలులే. ఎప్పుడైనా పిలవండి అని వాళ్ళు చెప్పారు. నేను కూడా సరే సార్, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి అని చెప్పాను. నేను అలా చెప్పగానే వాళ్ళు రేపు మన ఇంటికి భోజనానికి వస్తారా? నువ్వు కూడా మీనాక్షి, నీ ఆలోచన చాలా చిన్నది.
ఇంతలో శ్యామలాదేవి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఏంటిరా పిల్లలు దేని గురించి అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? ఏమైనా విషయం ఉందా ఏంటి? నాకూడా చెప్తే నేను వింటానుగా. చెప్పండి ఏంటి ఆ విషయం? చూడండి అత్తయ్య, ఈయన ఏమంటున్నారో. 20 రకాల కూరలు చేయాలంట. ఇదేమైనా భోజనాలా? మీరే చెప్పండి అత్తయ్య, ఇది ఎలా సాధ్యం? నిజమే, అన్ని రకాలు చేయటం అంత ఈజీ అనుకున్నావా ఏంటిరా? అదేంటి మమ్మీ, నువ్వు కూడా అలా అంటావు? ఇలా మాట్లాడుకుంటూ ఉండంగా రవివాళ్ల బాస్ పంకజ్ ఫోన్ వస్తుంది. అరే యార్, నా బాసాయుష్షు చాలా ఎక్కువ ఉంది. బాస్ పేరు తలవగానే బాస్ ఫోన్ కూడా వచ్చింది. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. చెప్పండి సార్. రవి, మీ ఇంటి దగ్గర కాన్పూర్ నుండి ఏదో మజిషియన్ వచ్చాడని విన్నాను. అవును సార్, మీరు ఖచ్చితంగా సరిగ్గా విన్నారు. ఇంకా 1 నెల వరకు షో ఉంటుంది. మీరు చూడాలనుకుంటే మీ టికెట్ బుక్ చేయనా? టికెట్ కోసం నేను వినయ్కి చెప్పాను. అతను బుక్ చేసి చూస్తాడు. సరే అయితే ఆదివారం రోజు మజిషియన్ని చూడటానికి నేను నా మొత్తం కుటుంబంతో వస్తాను. నీకు ఏమైనా అభ్యంతరం లేకపోతే డిన్నర్ మీ ఇంట్లోనే చేస్తాము. ఏమంటావు? సార్ ఖచ్చితంగా. ఇందులో ఆలోచించాల్సిన విషయమే లేదు. ఇది నా అదృష్టం. మీరు ఖచ్చితంగా రండి సార్. ఏంటి ఏమంటున్నాడు మీ సార్? బాస్ నిజంగానే ఆదివారం వస్తున్నారు. మరియు తన భార్య మరియు పిల్లలతో కూడా. నేను నా సొంతమాటల వలలోనే చిక్కుకున్నాను. ఇప్పుడు వారికి 20 కూరగాయలు ఎలా వడ్డిస్తాము? నాకు ఏమీ తెలీదు. నేను నా పుట్టింటికి వెళ్తున్నాను. నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పావు, ఇప్పుడు నువ్వే చూసుకో. నాకు ఈ 20 కూరగాయల థాలీతో ఎలాంటి సంబంధం లేదు. అలా ఎలా నీకు సంబంధం లేదు? 20 కూరగాయల థాలీ బాస్ తిని వెళ్తారు. నీ భర్త గౌరవం కోసం నువ్వు ఈ మాత్రం కూడా చేయలేవా? నువ్వన్నా చెప్పమ్మా. ఎలా మాట ఇచ్చావ్? వంటగదిలో పనులు ఎలా ఉంటాయో నీకేం తెలుసు? ఆఫీస్కి వెళ్లి రావటం అనుకున్నావా? చాలా ఈజీగా చెప్పేశావ్. చేసేస్తారు, వండేస్తారు అని. ఈ విషయంలో నేను కోడలికే సపోర్ట్. సరే, నువ్వు ఇంతలా అంటున్నావు కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది. కాని నాదో షరతు. అది చేస్తానంటేనే నీకు ఐడియా చెప్తాను. షరతా? ఏంటా షరతు? నాకు కాశీకి వెళ్లటానికి బస్ టికెట్ వేయించి. ఎప్పటినుంచో అడుగుతున్నా, కాని నువ్వు రేపు ఎలుండు అంటూ ఉంటూం. ఈసారి టికెట్ వేస్తేనే నీకు ఐడియా చెప్తాను. సరే సరే, నేను టికెట్ వేయిస్తాను. ఐడియా ఏంటో చెప్పమ్మా ముందు నువ్వు. రోజుకి 5 రకాల కూరలు చెయ్యి కోడలా. అలా వరుసగా 5 రోజులు చేసి ఫ్రిడ్జ్లో పెట్టు. బాస్ వచ్చాక వేడి చేసి పెట్టేయొచ్చు. ఏమంటారు? ఐడియా ఎలా ఉంది? ఇలా చేస్తేనే కాస్త పని తగ్గుతది. ఐడియా బానే ఉంది, కాని అత్తయ్య, రోజుకి 3 రకాల కూరలు చేయటంలోనే నా పని అయిపోతుంది. ఇక 20 రకాలు అంటే నేనెలా చేయగలను? కోడలు చెప్తుంది కూడా నిజమే. సరే రవి, ముందైతే నువ్వు టికెట్ బుక్ చెయ్యి. నీ కాసి టికెట్లు వేయించేస్తున్నాను. నిజంగా నాకు ఇలాంటి కుటుంబం దొరికింది. నేను ఎంత పెద్ద కష్టంలో ఉన్నానో ఎవరికీ ఏమాత్రం పట్టడం లేదు. ప్రతి ఒక్కరూ తమ స్వార్థం చూసుకుంటున్నారు. నువ్వు కూడా చెప్పు మహారాణి, నీకేమైనా డిమాండ్లు ఉంటే. నాకు చాలా కోరికలు ఉన్నాయి, కాని చెప్పాలంటే కొంచెం సంకోచిస్తున్నాను. కాని నువ్వే అడిగావు కాబట్టి చెప్పేస్తున్నాను. నా ఫోన్ పాతదైపోయింది. నా స్నేహితులందరి దగ్గర ఐఫోన్లు ఉన్నాయి. నువ్వు నాకు ఐఫోన్ తెచ్చిస్తేనే నా చేతి మ్యాజిక్ చూపిస్తాను. అంటే నువ్వు నేరుగా ఐఫోన్ అడిగావా? కొంచెం తక్కువ ఖర్చుతో సరిపెట్టుకోలేవా? కొంచెమైనా సిగ్గుందా? లేక అందరూ అమ్ముకున్నారా? నీకు కూడా సిగ్గు లేదు కదా రవి? గత 3 సంవత్సరాలుగా పగిలిన స్క్రీన్, బ్యాక్ కవర్ ఉన్న ఫోన్తో తిరుగుతున్నాను. నేను నీ సమస్యలను పట్టించుకోనట్టే. ఇప్పుడు నేను కూడా నీ సమస్యలను అలాగే పట్టించుకోవడం లేదు. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అందులో తప్పేముంది? నా దగ్గర నీకు ఐఫోన్ కొనివ్వడానికి అంత డబ్బు లేదు. భర్త కష్టాన్ని భార్య అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఈఎంఐలపై కూడా వస్తాయి కదా. ఈఎంఐలపై ఒక ఫోన్ తీసుకో. సరే బాబా, నువ్వు ఐఫోన్ తీసుకో. కాని నా గౌరవానికి సంబంధించిన విషయం. ఇంక నాటకాలు వేయకు ప్లీజ్. సరే వినుమను, మీనాక్షికి కూడా ఫోన్ వచ్చింది కదా. మేము అత్తాకోడళ్లు కలిసి ఇంత పని చేయలేము. ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చూడాలి. కేవలం కూరగాయలు మాత్రమే కాకుండా ఇంకా చాలా పనులు ఉంటాయి. అత్తయ్య, నువ్వు చెప్పింది కరెక్టే. రవి శిల్పికి ఫోన్ చేస్తాడు. ఐఫోన్ వస్తుంది అని మీనాక్షి చాలా సంతోషిస్తుంది. ఇక రవి శిల్పికి ఫోన్ చేస్తాడు. శిల్పి,
నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని రోజులైంది? ఏంటి సంగతి? ఈ మధ్య అన్నయ్య గుర్తుకు రావడం లేదా? ఏంటి అన్నయ్య, ఈరోజు సూర్యుడు ఏ దేశం నుండి ఉదయించాడు? ఈరోజు నేను గుర్తుకొచ్చాను? లేకపోతే ఎప్పుడూ అమ్మ దగ్గర నా గురించి చాడీలు చెబుతూనే ఉంటావు, ప్రతి 4వ రోజు వస్తూనే ఉంటుంది అని. అరే నువ్వు పిచ్చిదానివా? అమ్మ మాటలు నమ్ముతావా? అమ్మ మన ఇద్దరి మధ్య చిన్నప్పటి నుండి చిచ్చు పెడుతూనే ఉంటుందని నీకు తెలుసు కదా. లేకపోతే నువ్వు నా ప్రియమైన చెల్లెలు, నా ఒక్కగానొక్క చెల్లెలిని. అన్నయ్య, ఆ జోకులు మానేయ్. నాకు సూటిగా నిజం చెప్పు. ఈ ఆదివారం నా బాస్ ఇంటికి వస్తున్నాడు. మా ఇంట్లో 20 రకాల కూరగాయలతో భోజనం పెట్టి అతిథులను స్వాగతిస్తామని మాటల మధ్యలో అనేశాను. నేను పెద్ద కబుర్లు చెప్పేశాను, కాని వాటిని నెరవేర్చడం చాలా కష్టంగా ఉంది. ఇన్ని కూరగాయలు నీ వదిన ఒక్కతే చేయలేదు. నువ్వు కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది. 4-5 రోజుల కోసం ఇంటికి రావచ్చు కదా. చాలా రోజుల నుండెన్న చెల్లెళ్ళు కలిసి సరదాగా గడపలేదు. అవునా, విషయం ఇది అన్నమాట. అందుకే నా స్వార్థపరుడైన అన్నయ్య ఈరోజు నన్ను ఇంత ప్రేమగా ఇంటికి పిలుస్తున్నాడని అనుకున్నాను. అన్నయ్య, గత రాఖీ పండుగకు నేను నీ దగ్గర స్మార్ట్ వాచ్ అడిగాను. నువ్వు ఇవ్వడానికి ఖరాఖండిగా తిరస్కరించావు. ఎందుకంటే రాఖీ కట్టిన తర్వాత కేవలం 1100 కవర్ మాత్రమే ఇవ్వాలని నువ్వు నిర్ణయించుకున్నావు. అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి చెల్లెలికి అర్హత లేదని అనుకున్నావు. లేదు లేదు చెల్లెమ్మా, అలా ఎవరు చెప్పారు? ఇందులో అర్హత అనే విషయం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఇచ్చిపుచ్చుకునే విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెంటనే సామాన్లు సర్దుకుని ఇంటికి వచ్చేయ్. మరి ఇప్పుడు నేను రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా అన్నయ్యని. సరేలే నా తల్లి, నువ్వు కూడా స్మార్ట్ వాచ్ తీసుకో. ముందైతే నువ్వు ఇంటికిరా. రేపు కలుద్దాం, సరేనా? అన్నయ్య చెప్పగానే మరుసటి రోజు స్మార్ట్ వాచ్ ఆశతో శిల్పి తన ఇంటికి వస్తుంది. తర్వాత 5 రోజులపాటు ఇంట్లోని 3 మహిళలు కలిసి ప్రతిరోజూ 5 రకాల కూరగాయలు చేసి ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తారు. 5 రోజుల తర్వాత రవి బాస్ ఇంటికి వచ్చినప్పుడు వారికి 20 రకాల కూరగాయలు వడ్డించడానికి 5 రోజుల కష్టానికి ప్రతిఫలంగా చివరకు ఆదివారం వస్తుంది. రవి బాస్ విందుకు అతని ఇంటికి వస్తాడు. టిఫిన్ తర్వాత మీనాక్షి మరియు శిల్పి కలిసి భోజనం డైనింగ్ టేబుల్పై వడ్డిస్తారు. అరే రవి, జోక్స్ని ఇంత సీరియస్గా తీసుకున్నావా? నిజంగానే 20 రకాల కూరగాయలు చేయించావా? రాత్రి సమయంలో మనిషి తేలిక ఆహారం తినాలి. వదినగారు, మేము కేవలం పప్పు, అన్నం మాత్రమే తింటాము. మిగిలిన భోజనం మీరు తినండి. మేము 8 గంటల తర్వాత చాలా తేలిక భోజనం చేస్తాము. మీరు ఇంత స్వాగతం పలికినందుకు సంతోషం. కాని మీకు ఒక సలహా, అతిథి ఎవరైనా సరే వారి స్వాగతానికి చాలా రకాల కూరగాయలు చేయడం ఆహారాన్ని వృధా చేయడమే. ఏ అతిథి అయినా చాలా రకాల కూరగాయలు తినలేరు. మీరు ఎంత తక్కువ చేసినా కనీసం కొంతైనా చేయాలి కదా. ఎక్కువ రకాలు పెట్టడం వల్ల ఎక్కువ ఆహారం వృధా అవుతుంది. కాబట్టి ఇకపై గుర్తుంచుకోండి, అతిథి మర్యాద చేయడం మంచిదే, కాని ఇన్ని చేయటం మంచిది కాదు. ఇక మీ ఇష్టం రవి. పాపం రవి అటు బాస్ని ఇంప్రెస్ చేయలేకపోయాడు. అలానే రవి ₹1000 నష్టపోయి చేతులు పట్టుకుని కూర్చుంటాడు.